వద్దు. సో నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, నేను కిరణ్ ఈజ్ లైక్ మై బ్రదర్. ఎందుకంటే 7 సాంగ్స్ ఉన్న ఒక చార్ట్ బస్టర్ సినిమా నేను రాజేష్ చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాం. కథ చెప్పగానే హీరోలు అందరూ ఏం చెప్తారంటే, అన్న ఓకే ఐ విల్ థింక్ ఓవర్ అబౌట్ నైట్ అండ్ గెట్ బ్యాక్ యూ అని వాళ్ళ మేనేజర్ 3 రోజుల తర్వాత మన టచ్లోకి వచ్చి, సార్కి ఈ డేట్లు అయితే కంఫర్టు, మన ఈ రెమ్యునరేషన్ అలా కిరణ్ దగ్గర ఏమి ఉండవు. చెప్పగానే కదా, నేను ఆ రోజు నాకు బాగా గుర్తుంది, పుష్ప 2 ఫంక్షన్లో ఉన్నాను, రాజేష్ వెళ్ళాడు. చెప్పగానే అన్నా నా కెరీర్లో అద్భుతమైన కథ ఇచ్చారన్నా, మనం చేస్తాం అన్నా, మైతే అన్న మాట్లాడుకుందాం అన్నాడు తప్ప. దట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కిరణ్. సినిమా స్ట్రైక్ జరుగుతుంది, అవన్నీ జరుగుతున్నప్పుడు బ్రదర్ బడ్జెట్స్ ఎలా ఉన్నాయండి అన్న, మన సినిమా చేస్తున్నాం అవన్నీ తర్వాత చూసుకుందాం, మనం షూటింగ్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాడు తప్ప, మనం ఎలా చేసుకుందాం అలా చేసుకుందాం. దట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కిరణ్. అంటే తనకి బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ తను ఎక్కడి నుంచి ఉంటే తను అదే గ్రౌండ్ తనకి, కిరణ్కి. ఎందుకంటే అన్నా నేను సంవత్సరానికి 2-3 సినిమాలు చేయాలనుకుంటున్నానన్నా, చాలా అన్న అది మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను తప్ప, నాకు ఆ సినిమా ఇలా ఉండాలన్నా అలా ఉండాలన్నా ఈ కంఫర్ట్లో ఉండన్నా అనేది ఏ రోజు అడగలేదు. ఎందుకంటే మనం కిరణ్ లాంటి హీరోల గురించి ఈరోజు చెప్పాలి. అది ఎందుకంటే ఇండస్ట్రీకి ఎసెన్షియల్. ఆ ఎసెన్షియల్ థింగ్స్ లేకే ఇండస్ట్రీ మనం వేరే లెవెల్లో వెళుతున్నాం. సో కిరణ్ లాంటి పీపుల్ అండ్ కిరణ్ లాంటి పీపుల్ సక్సెస్ సాధించటం ఇండస్ట్రీకి ఎసెన్షియల్. ఎందుకంటే తన కాంబినేషన్లు చూసుకోవట్లా, నాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ వస్తున్నాడా అన్న, నాకు ఆ కంటెంట్లో నా క్యారెక్టరేషన్ ఏంటన్నా, అందులో నా క్యారెక్టర్ ఏంటన్నా, నాకు ఎన్ని ఫైట్లు ఉన్నాయన్నా, నేను ఎంత చేస్తున్నానన్న అది అనవట్లా. ఇది మంచిగా అందరికీ వర్కౌట్ అవుద్దని అంటే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ బాగుంటుందా లేదా అనేది చూసుకునే వ్యక్తులు ఉన్నంతకాలం ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారితో చాలా ఇయర్స్ ట్రావెల్ చేశా. రేసు గుర్రం సినిమాలో బ్రహ్మానందం లాస్ట్ 10-15 మినిట్స్ ఉంటాడు. ఆయన చూస్తున్నప్పుడు బ్రహ్మానందం 10-15 మినిట్స్ లాస్ట్లో ఉన్నాడా లేదా అని చూడలా. ఆ సినిమాకి ఏది వర్కౌట్ అవుద్దో అదే కావాలని చూశాడు. అందుకే ఆయన ఈరోజు. సో అలాంటి హీరోలు అవసరం. ఎందుకంటే నరేష్ గారు చెప్పినట్టు, ఎందుకంటే నరేష్ గారి స్టేట్మెంట్లను చాలా ఫాలో అవుతున్నా. ఈ సినిమాకి మిక్స్డ్ వచ్చినా ఫిక్స్డ్ వచ్చినా ఏమైనా సరే ఆయన ఒకటి చెప్తుండేవాళ్ళు, ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, ఈ సినిమా రిజల్ట్ ఏంటంటే హీఈస్ ద ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా హీఈస్ ద బెస్ట్ స్పోక్స్ పర్సన్ టిల్ డేట్. రాజేష్ గారు చెప్తున్నా, ఆయన నరేష్ గారు ఈ సినిమా ఎలా ఉంటుంది అని. ఆయన చాలామంది మన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఎవరు ఫంక్షన్స్కి రారు, ఆయన మూన్ వాక్ స్టెప్ వేశారు, వేశారు, వేశారు. ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి కోకాపేట ఏరియాలో సగం ఆయనదే. అంటే మనం ఇది నరేష్ గారి ఫ్లాటా, ఇది నరేష్ గారిది కాదా అని అడుక్కోవాలి. అలాంటి ఉందని దీంట్లో హీఈస్ ద ప్యాషన్. సినిమా ఈజ్ ప్యాషన్, సినిమా ఈజ్ ఫ్యాషన్. సో హలో నరేష్ గారు, చిన్నప్పటి నుంచి సార్ నరేష్ గారు ప్లీజ్. ఎందుకంటే నరేష్ గారు నాకు చాలా చాలా చిన్నప్పటి నుంచి ఆయన జూలకటక, చిత్రం బళ్ళారవి చిత్రం, హై హై నాయిక, బూతు 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 అని వస్తాయి కదా. అంటే ఎన్ని సినిమాలు చూసాము, ఎన్ని ఇది వచ్చాము, బట్ ఇప్పటికీ అదే ఎనర్జీ వచ్చి అదే అంటే ఒక సినిమాని ఒక ప్యాషనేట్తో చేశారంటే ఆయన ఇది. ఎందుకంటే నాకు తెలుసు బలిబలే బగాడే ఆయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ ఫిలిం, ఆయన ఎంత ఎనర్జీ ఇచ్చేవాళ్ళు, ఎంత ఇది ఇచ్చేవాళ్ళు. సార్ మీది ఒక డైలాగ్ ఉంటుంది, రాగి జావడం 50s కాదు 60s కాదు 70s మీరు బ్యాటింగ్ అదే షూటింగ్ చేస్తూనే ఉంటారు. దట్ ఈజ్ యువర్ థింగ్. లవ్ యూ సార్. మా ఆలీ గారు, ఎందుకంటే ఆలీ గారు ఉన్నారంటే సినిమాలో ఒక నేరేషన్ వెళ్తుందంటే ఆలీ అన్నది ఒక రేంజు. సో ఆలీ గారి సినిమా నుంచి ఆలీ గారి సినిమా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్లు అన్నీ కూడా నిన్న నేను థియేటర్లో చూస్తాను. ఎందుకంటే మనం చాలాసార్లు ప్రెస్ షోలని ప్రసాద్ ల్యాబ్లోనో ఆటలోనో వేస్తుంటాం, అందరం కూడా అక్కడ నవ్వుతున్నాం. బట్ థియేటర్లో ఒక 1100 మంది 1000 మంది థియేటర్లో ఉన్నప్పుడు ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఒక దసరా
అలా కొన్ని థియేటర్ ఫెస్టివల్స్ ఉంటాయి. అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది అదే. ఎందుకంటే నేను నిన్న విశ్వనాథ్ థియేటర్లో చూసాక ఇది నా రివ్యూ, దీనికి రేటింగ్లో ఈ సినిమా నిలబడింది. దీపావళి, నాగుల చవితి, ఇంకే సుబ్రహ్మణ్య షష్ఠి